మేడారంలోని సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో తిరుగువారం పండుగ ఘనంగా జరిగింది. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత తిరుగువారం జరపడం ఆనవాయితీ. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి దీపాలు వెలిగించారు. పూజారుల కుటుంబ సభ్యులు, ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజా సామాగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరిచారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం పండుగ మొదలైంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజారులు 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుతారు. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను గురువారం నుంచి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. తిరువారం జాతర అనేటువంటి జరుపుకుంటాం. ఈ యొక్క తిరువారం జాతర రోజున ఏదైతే మేము ఉపయోగించినటువంటి వస్తువులు ఉన్నాయో మరి ఇక్కడికి కూడా చాలా మంది కోట్లాది మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. వారందరూ కూడా వారి యొక్క గమ్యక్షణాలు చేరాలి. మేము ఆ యొక్క దేవతలను కొలిచేటువంటి పూజారులందరం కూడా మరి ఏమైనా చిన్న చిన్న మిస్టేకులు చేసేసిందే అమ్మవార్లను మా పైన ఆ యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి అమ్మవార్లను వేడుకుంటూ ఈ యొక్క జాతర తిరువారం నుండి ముగింపు పలకబోతున్నాం.